హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్ నుంచి అండి ఒక రెసిపీ అయితే తీసుకొచ్చాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకొని చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బీరకాయ సొరకాయ పచ్చడి అండి, రెండు కలిపి కొత్తిమీర వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ధనియాలు, జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి వేపేసాను. సో అలాగే బీరకాయ తొక్క తీయకుండా తొక్కతో సహా మనం పైన ఉన్నది కదా, దాంతో సహా ముక్కలు కట్ చేసుకోవాలండి. అలాగే ఆనపకాయ సొరకాయ ఉంటుంది కదా, సొరకాయతో అవి కూడా ముక్కలు, అలాగే కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయే వరకు మనకి కొత్తిమీర వేసేసరికి ఆరం స్మెల్ బాగా వస్తుంది అనమాట. సో అలాగే మొత్తం 3 ఐటమ్స్ కూడా వేసేసాము. సొరకాయ, అలాగే బీరకాయ, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి ఆల్రెడీ ఫస్టే వేస్తాం కదా. సో ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే అంటే మనకి బీరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ అయితే మనకి బయటకు వచ్చేసి మొత్తం కూడా ఎగిరిపోవాలి. సో అలాగా బాగా వేపుకోవాలి. ఆయిల్లోని బాగా వేపుకున్నాక అప్పుడు మిక్సీ పట్టుకుందామండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది రెసిపీ అని చెప్పేసి. సో ఇప్పుడైతే మొత్తం టోటల్గా అన్నీ కలిపి ఫ్రై చేస్తున్నామండి. ఈ ఫ్రై బాగా కొంచెం కొనికి బీరకాయ ముక్కలు, ఆనపకాయ సొరకాయ ముక్కలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కట్టేసుకుని ఒక 10 మినిట్స్ వచ్చేసి వదిలేయాలి. ఎందుకంటే మనకి అవి చల్లారి కదా, వేడివేడిగా ఎప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని పట్టకూడదండి, మిక్సీ పాడైపోతుంది. సో బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా వచ్చేసి చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఒక స్పూను షుగరు, 3 వేసేసి మనం మిక్సీ అయితే పట్టేసుకుందామండి. అప్పుడు మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మనకి ఈ పచ్చడి వచ్చేసి 2 డేస్ ఉంటుందండి, ప్రాబ్లం ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా 2 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక ఇది వేడిగా ఉందని చెప్పేసి కాసేపు ఆగుతున్నాను, తర్వాత మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ పట్టేసుకున్నాక అప్పుడు టేస్ట్ అయితే చూడండి సూపర్గా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుందండి. చూడండి పచ్చడి అయితే గ్రీన్ కలర్లో గ్రీనిష్గా చాలా చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అన్నది కామెంట్ కూడా పెట్టండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్ అయితే సూపర్. కొంచెం స్పైసీగా చేసుకోండి, అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.